ప్రభునందు ప్రియమైన పెనుయేల్ సందేశ పరిచర్య వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియజేయుచున్నాం. తిరిగి ఈ సువార్త కూడికను మనం ఈ రాత్రి ప్రార్థనతో ప్రారంభించుకుందాం. సర్వకృపానిధియగు తండ్రి, ప్రేమల దేవ, అత్యంత కృపా సమృద్ధి కలిగిన మా తండ్రి, జీవము కలిగిన మా దేవ, హృదయమార మీకు కృతజ్ఞతలు, స్తుతులు, వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ కృపను బట్టి, మీ దయను బట్టి మీకు వందనములు. మరొకసారి ప్రభా, ఈ పెనుయేల్ సందేశ పరిచర్యలో పాల్పంపులు పొందటానికి మాకిచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. అనేకులు ఈ పరిచర్య ద్వారా ప్రభుని యేసుక్రీస్తు వారిని రక్షకునిగా కలిగి నిత్య జీవానికి వారసులగునట్లుగా మీ కృప ప్రసాదించుమని, ఈ పరిచర్య ఆద్యంతం మీ అధ్యక్షతన జరిగించుకొనుమని ప్రభా, మా ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించుమని యేసుక్రీస్తు మా రక్షకుని నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమెన్. పాట పాడుకుందాం. పాటల పుస్తకములో నుండి 429వ పాట, కొన్ని వచనాలు పాడుకుందాం. పాటల పుస్తకంలో 429 పాట పాడుకుందాం. పాపిని నేను తప్పితి భువిలో రక్షించడి వారెవరు? ఓ ప్రభు యేసు, నిరీక్షణతో నీ దరికి చేరితిని. ఓ ప్రభు యేసు, నిరీక్షణతో నీ దరికి చేరితిని. ప్రభువా, పాపిని రక్షించుటకు ఈ భువి కరుదెంచితివి. ప్రభువా, పాపిని రక్షించుటకు ఈ భువి కరుదెంచితివి. దౌర్భాగ్యుడను వేడితి శరణం, వేరేమి చేయాలేను. దౌర్భాగ్యుడను వేడితి శరణం, వేరేమి చేయాలేను. పాపిని నేను తప్పితి భువిలో రక్షించడి వారెవరు? ఓ ప్రభు యేసు, నిరీక్షణతో నీ దరికి చేరితిని. జీవము నీవచితివి, చచ్చియుంటి నేను. జీవము నీవచితివి, చచ్చియుంటి నేను. బంధించబడితిని మరణ బంధముతో, విడిపించడి వారెవరు? బంధించబడితిని మరణ బంధముతో, విడిపించడి వారెవరు? పాపిని నేను తప్పితి భువిలో రక్షించడి వారెవరు? ఓ ప్రభు యేసు, నిరీక్షణతో నీ దరికి చేరితిని. జన్మముతోనే అపవిత్రుడను, నా స్వభావమే పాపం. జన్మముతోనే అపవిత్రుడను, నా స్వభావమే పాపం. క్రియలలోను మాటలయందు నీకు విరోధినైతిని. క్రియలలోను మాటలయందు నీకు విరోధినైతిని. పాపిని నేను తప్పితి భువిలో రక్షించడి వారెవరు? ఓ ప్రభు
నిరీక్షణతో నీ దరికి చేరితిని. భరించితివి పాపపు శిక్ష, ప్రాణమిచ్చితివి నాకై. భరించితివి పాపపు శిక్ష, ప్రాణమిచ్చితివి నాకై. రక్తము కాచి సర్వమిచ్చితివి నన్ను రక్షించుటకై. రక్తము కాచి సర్వమిచ్చితివి నన్ను రక్షించుటకై. పాపిని నేను తప్పితి భువిలో, రక్షించెడి వారెవరు? ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరికి చేరితిని. ఓ ప్రభు యేసు దయాళుడవీవు, కృంగి వచ్చుచున్నాను. ఓ ప్రభు యేసు దయాళుడవీవు, కృంగి వచ్చుచున్నాను. నా పాపములు క్షమించు ప్రభువా, గొప్ప రక్షణకర్త నీవే. నా పాపములు క్షమించు ప్రభువా, గొప్ప రక్షణకర్త నీవే. పాపిని నేను తప్పితి భువిలో, రక్షించెడి వారెవరు? ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరికి చేరితిని. సువార్త నిమిత్తమై యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ప్రభు చదవబడిన ఈ లేఖనాలు మన గమనంలో ఆశీర్వదించబడునుగాక. ప్రకృతిలో అనేకమైన ప్రాణులు, అనేకమైన జంతుజాలాలను మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియులరా, నిప్పుకోడి అని మీరు ఈ పేరు వినే ఉండుంటారు. ఇది చాలా భారీగా ఉంటుంది. దాదాపుగా 8 అడుగుల వరకు ఇది పెరుగుతుంది. 300 పౌండ్లు వరకు బరువు కలిగి ఉండే మరి ఒక పక్షి జాతిది ఇది. ఈ కోడి నిప్పుకోడి అంటారు. దీని గుడ్లు కూడా చాలా పెద్ద సైజులో ఉంటాయి. ఇవి ఎక్కువగా ఎడారి ప్రాంతాలలో నివాసాన్ని కలిగి ఉండేటట్లుగా అవి నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాయి. ఈ నిప్పుకోళ్లకు ఒక పేరుంది. నిప్పుకోడి ప్రమాదం వచ్చినప్పుడు ఇసుకలో తలదాచుకుంటుంది అని అంటారు. కానీ అది వాస్తవం కాదు. ఏదైనా తనకు ప్రమాదం పొంచి ఉంది అని దానికి అనిపించినప్పుడు ఆ నిప్పుకోడి ఏం చేస్తుంది అంటే వెంటనే చతికిలబడినట్లుగా బాగా నేలమట్టం వరకు కిందకి కృంగిపోయి కూర్చుంటుంది. తర్వాత తన తలను బాగా పొడుగ్గా చాపి ఒక ఇసుక దిబ్బలాగా పెట్టుకొని, ఇసుకను దిబ్బలాగా చేసుకొని, ఆ ఇసుక దిబ్బ పక్కన తన తలను పెట్టి ఆ ఇసుక దిబ్బ పక్క నుంచి ఎటువైపు అయితే తనకు మరి ప్రమాదము పొంచి ఉంది, మరి నష్టము కలిగించే పరిస్థితులు ఉన్నాయి అని అనుకుంటుందో అటువైపు గమనించి చూస్తూ ఉంటుంది. అయితే ఈ ఇసుక దిబ్బను ఏర్పాటు చేసుకొని దాని పక్కన తలను పెట్టిన కారణంగా మనకు అది ఇసుక దిబ్బలో తన తలను దాచుకున్నట్లుగా కనిపిస్తుంది.
కానీ వాస్తవంగా అది తన దలను ఇసుకలో పెట్టదు. ఇసుక ప్రక్కన ఆ చిన్న ఎత్తుగా దిబ్బలాగా చేసి దాని పక్క నుండి తన శత్రువును గమనించేదిగా ఉంటుంది. సతికిల పడిపోతుంది, నేల మట్టానికి బాగా పండుకుంటుంది. ఆ విధంగా శత్రువుకి కనపడకుండా, ఎందుకంటే ఎడారిలో చెట్లు చేమలు ఉండవు, అది చాలా ఓపెన్ ప్లేస్ కనుక మరి తాను ఊరికే బహిర్గతం అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, కనపడిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అదేం చేస్తుందంటే నేల మట్టానికి మరి బాగా వంగిపోయి తన తలను పొడుగ్గా నేల మీద చాపుకొని కాపాడుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. ప్రియులారా, వాస్తవంగా మనం గనక ఈ నిప్పుకోడి గురించి గనక మనం తెలుసుకోగలిగితే, ఇది పక్షుల్లోనే చాలా వేగవంతముగా పరిగెత్తగలిగిన ప్రాణి. ఇది గంటకు 50 కిలోమీటర్ల స్పీడ్ పరిగెత్తగలదు. దరిదాపుగా ఆ ఎడారి ప్రాంతంలో గంటకు 50 కిలోమీటర్ల స్పీడ్లో ఇది పరిగెత్తగలదు. అంటే చూడండి ఎంత వేగమో దానిది. మనం బైక్ మీద వెళుతున్నంత స్పీడ్గా ఉంటుందన్నమాట. అంత స్పీడ్గా అది పరిగెత్తగలదు తప్పించుకోవటానికి. అంతేకాదండి, ఇది 8 అడుగులు ఎత్తుంటుంది కనుక తన శత్రువును ఈజీగా అది జయించగలదు. అంతేకాదు, అది తనకు ప్రమాదం జరుగుతుంది అనుకున్నప్పుడు తన గోళ్లతో రక్కేస్తుంది. ఈవెన్ సింహము కూడా అది దాడి చేస్తున్నప్పుడు తట్టుకోలేక పారిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. అంటే అంత భయంకరంగా రక్కుతుంది. అంతేకాదు ప్రియులారా, దాని కాళ్లతో అది వెనుకకు గనక తన్నితే, మరి మనలాంటి వాళ్ళం ఒకవేళ అక్కడ ఉంటే మన తొడ మీద గనక, మన కాలు మీద గనక అది గట్టిగా తంతే తొడ ఎముక కూడా ఇరిగిపోయే అంత బలం ఉంటుంది దానికి. అంత బలంగా తన్నగలదు అది. అంటే అంత శక్తి తనకుంది. పరిగెత్తగలిగిన సామర్థ్యం ఉంది, తప్పించుకొని పరిగెత్తగలిగిన సామర్థ్యం, ఎదురు తిరిగితే శత్రువును కూడా జయించగలిగిన బలము, శక్తి అది కలిగినదిగా ఉంటా ఉంది. మరి ఇంత ధైర్యవంతురాలు, శక్తి కలిగి మరి ఎదిరించగలిగిన శక్తి ఉంది, మరి ప్రమాదం నుంచి తప్పించుకోగలిగిన వేగం ఉంది, శత్రువు మీద విజయం పొందగలిగిన బలం ఉంది. ఇన్నుండి కూడా అది ఎందుకని దాక్కుంటుంది? ఎందుకని దాక్కుంటుంది? ప్రియులారా, ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, వ్యర్థంగా ఇప్పుడే నా బలాన్ని ఉపయోగించాల్సిన పని లేదు, వీలైనంత వరకు తప్పించుకుందాం, ఇక్కడి నుంచి వీలైనంత వరకు దాక్కొని ప్రమాదం నుంచి తప్పించుకుందాం. ఒకవేళ ఆ ప్రమాదాన్ని తప్పించుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు తిరగబడదాం, అప్పుడు తిరగబడి అప్పుడు ఎదిరిద్దాం అనేది ఈ నిప్పుకోడి యొక్క ఉద్దేశం. ముందేమో వీలైనంత వరకు తప్పించుకుందాం, ఒకవేళ తప్పించుకోలేని పరిస్థితి వస్తే అప్పుడు నా బలాన్ని ఉపయోగించి ఎదురు తిరుగుదాం అని ఆ నిప్పుకోడి యొక్క ఉద్దేశంతో అది అలాగా ప్రవర్తించేదిగా ఉంటా ఉంది. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఒక 2 మాటలు, చాలా అద్భుతమైన మాటలు ఉన్నాయి. చాలా అద్భుతమైన మాటలు ఉన్నాయి. మొదటిది నేను మీకు చెప్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనంలో, 4వ అధ్యాయము 27వ వచనంలో, అపవాదికి చోటీయకుడి అని చెప్పి రాయబడతా ఉంది. అపవాదికి చోటీయకుడి అంటే సాతానుకు అవకాశం ఇవ్వద్దు. వీలైనంత వరకు సాతానుకు, సాతాను క్రియలకు, సాతాను యొక్క కుయుక్తులకు, కుతంత్రాలకు నీ జీవితంలో అవకాశం ఇవ్వవద్దు. మెలకువగా ఉండి తప్పించుకుంటా ఉండు, మెలకువగా ఉండి తప్పించుకుంటా ఉండు. ఇది సైతాను క్రియ, ఇది సైతాను కార్యము, ఇది సైతాను పన్నాగము, ఇది ఖచ్చితంగా సైతాను ప్లానే అని గ్రహించి దాని నుండి జ్ఞానంగా తప్పించుకో, జ్ఞానంగా తప్పించుకుంటా ఉండు. అది ప్రభు చెప్తా ఉన్నాడు. కనుక జ్ఞానము కలిగి అక్కడి నుండి తప్పించుకుంటా ఉండు, తప్పించుకుంటా ఉండు. ఇది ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27లో ప్రభు చెప్తారు. అది ఇందాక మనం ఒక మాట చదువుకున్నాం కదండి, స్టార్టింగ్లో, ప్రారంభంలో. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో
7వ వచనం, 4వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి అంటాడు. అపవాదిని, సాతానును ఎదిరించండి అంటాడు. కొన్ని పరిస్థితుల్లో సైతానుని మనం ఎదిరించవలసిన వారమై ఉంటున్నాం. పిల్లలు, ఇక్కడ మీకు మంచి మాట చెప్తాను నేను, మీకు చాలా మంచి మాట. ఏంటంటే, యేసు ప్రభువారు సైతానును ఎదిరించండి అని చెప్పినారు అంటే ఎదిరించగలరు అనే కదండి దాని ఉద్దేశం. జయించండి అంటే జయించగలమనే కదండి దాని ఉద్దేశం. వాస్తవంగా సైతానుకు ఎదురుపడి మనం పోరాడితే ఖచ్చితంగా ఎదిరించగలము, విజయము పొందగలం. అనేక సార్లు సైతాను చూసి మనం భయపడతా ఉంటాం. సైతాన్ యొక్క క్రియలు, సైతాన్ గురించిన మరి ఆలోచన కలిగినప్పుడు భయపడతా ఉంటాం. కానీ ప్రియులరా, బైబిల్ చెప్తా ఉన్న ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నీవు సైతానును ఎదిరించగలవు. నిప్పుకోడి వలె, నిప్పుకోడి గనక తిరగబడితే అది తన శత్రువును చాలా సునాయాసముగా జయించగలదు. మరి ఇంత మనుషులము మనను కనుక అది కాళ్ళతో తంతే అక్కడికక్కడ ఎముకలే ఇరిగిపోయే పరిస్థితి. అలాంటప్పుడు అది ఎందుకని జయించలేదు? జయించగలదు. అయితే అది ఏం చేస్తుందంటే, ముందుగా తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. తప్పించుకోలేని పరిస్థితుల్లో అది ఎదురు తిరిగి ఖచ్చితంగా జయం పొందుతుంది. అలాగే నా ప్రియ స్నేహితుడా, సోదరి, ఈ భూమి మీద జీవిస్తున్న నీ జీవితంలో లోకములో అపవాది తీసుకొచ్చే అనేకమైన కుయుక్తులు, కుతంత్రాలు, అనేక మోసపూరితమైన క్రియలు, కార్యాలు, అనేకమైన నష్టకరమైన పరిస్థితుల నుంచి తప్పించుకో. ఇది సైతాను పన్నాగము, సైతాను కాలు. తప్పించుకొని తిరుగుతూ ఉండు. లేదు, ఎదిరించాల్సి వచ్చినప్పుడు ఎదిరించు, ఖచ్చితంగా విజయం పొందుతావు. అందుకనే ప్రభు అంటాడు, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. అంటే వాడు ఎంత బలహీనుడో నీకు అర్థం కావాలి. ఎంత బలహీనుడో నీకు అర్థం కావాలి. కాబట్టి నీకంటే బలహీనుడు నువ్వు గనక ఎదిరించగలిగితే, తిరగబడగలిగితే వాడే పారిపోతాడు. మరి ఎందుకని తిరగబడవు? ఎందుకని ఎదిరించవు? ఎందుకని లోబడిపోతున్నావు? ఎందుకని ఇట్లా అయిపోతా ఉన్నావు? ఎందుకని బలహీనుడైనా, మరి ఆ మాత్రం పెద్ద బలం లేని వాడితో చాలా దైవ బలం కలిగిన నీవు ఎందుకని ఎదిరించలేకపోతున్నావు? ప్రియులారా, యేసుప్రభు వారికి ఒక మాట ఉంది, బలవంతుడైన దేవుడు అని. ఆయన బలాన్ని నీవు ఆధారం చేసుకోవాలి. ఆయన నీ పక్షంగా ఉండాలి, ఆయన నీతో ఉండాలి. అప్పుడు సైతాను క్రియలన్నిటిని కూడా నువ్వు ఎదిరించగలవు. ప్రభు అంటాడు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే బలవంతుడు అంటాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4:4లో మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే బలవంతుడు, బలమైన వాడు. కాబట్టి నువ్వు ఎదిరించగలవు, జయించగలవు. ఈ రాత్రి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నీ రక్షకునిగా ముందు లోపలికి స్వీకరించు. నీ పాపములను యేసు ప్రభు దగ్గర ఒప్పుకున్న ప్రతి పాపాన్ని యేసు ప్రభు వారు తాను సిలువలో చిందించిన తన పరిశుద్ధ రక్తములో నీ పాపములన్నీ కడిగివేసి నిన్ను శుద్ధీకరించి నీ పరిశుద్ధ పవిత్ర హృదయములోనికి ఆయన వచ్చి వసిస్తున్నాడని విశ్వసించు. ఆయన బలము నీకు తోడుగా ఉన్నదని గ్రహించు. కనుక ఎలాంటి అపవిత్రమైన కార్యములనైనా, ఎలాంటి అపవాది క్రియలనైనా నీవు జయించగలవు. అందుకనే ప్రభు అంటాడు, ఎదిరించు, నీకు ఆ బలమున్నది, నీకు ఆ శక్తి ఉన్నది. కనుక అట్లా ఎదిరించి జయించుకుంటూ నీవు వెళ్ళాలనేదే దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. అందుకనే ఆయన నేను నీతో కూడా ఉంటాను అని చెప్పి ప్రభు ప్రమాణం చేస్తా ఉన్నాడు. ఆ ప్రభురక్షకుణ్ణి నీ పక్షముగా చేసుకొని ఈ పాపభూయిష్టమైన లోకములో విజయవంతునిగా, విజయవంతురాలిగా నీవు వర్ధిల్లాలనేదే ప్రభు యొక్క ఉన్నతమైన ఉద్దేశం. అట్టి గొప్ప రక్షణ, గొప్ప ఆదరణ, గొప్ప సహవాసం ఆ ప్రభు నీకు అనుగ్రహించి నిన్ను ఈ భయంకరమైన లోకములో ఆదుకుంటూ నిన్ను నడిపించునుగాక. ఆ ప్రభురక్షకుడే నీకు సహాయము చేయనుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధియగు మా ప్రియమైన పరలోకపు తండ్రి, ప్రేమల దేవా, తండ్రి, ఈ భయంకరమైన పాపభూయిష్టమైన లోకములో మేము జీవిస్తుండగా
అపవాది కుయుక్తులు, అపవాది కుతంత్రాలు, తంత్రాలు అనేకమైన ఉంటుండగా మరి వాటి నుండి దూరంగా వెళ్ళిపోండి అని మీరు చెప్తా ఉన్నారు. అవును తండ్రి, వాటికి దగ్గరగా ఉన్నప్పుడు మేము నష్టపోయే వారంగా ఉంటాం. వాటిని గ్రహించి మేము వాటికి దూరంగా పారిపోవలసిన వారమై ఉంటున్నాం. ప్రభా, ఒక్కొక్కప్పుడు మేము ఎదిరించగలము అని మీరు సెలవిచ్చినారు. అపవాదిని జయించగలము అని మీరు సెలవిచ్చినారు. ఎట్లా? మా రక్షకుని బలము మాకు తోడైనప్పుడు, బలవంతుడైన దేవుడు మాలో ఉన్నప్పుడు. చాలామంది ప్రభుని ఇంకా రక్షకునిగా కలిగి లేని వారుగా ఉంటున్నారు, ప్రభుకు దూరంగా ఉంటున్నారు, విజయం పొందలేని వారుగా ఉంటున్నారు. అట్టి వారి కొరకై ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి అనేకులు ప్రభువైన యేసుక్రీస్తు వారిని రక్షకునిగా కలిగి, బలవంతుడైన దేవుణ్ణి లోపల కలిగి, జయ జీవితం కలిగి జీవించగలుగులాగున మీ కృపా సహాయం ప్రియులకందరికి అనుగ్రహించమని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని మరొకసారి మా ప్రియులందరినీ మీ చేతులకు ఎత్తిపడుతూ యేసుక్రీస్తు మా రక్షకుని నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సన్నిధి, కాపుదల, భద్రతా, క్షేమం ఇది మొదలుకొని ప్రభు రాకడ వరకు మా ప్రియులకందరికీ లైవ్లో వీక్షిస్తున్న ప్రియ బిడ్డలకును వారి కుటుంబాలకును సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో పెనియల్ తరపున వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొక సువార్త కూడికలో మళ్ళా మనం కలుసుకుందాం. అప్పటి వరకు ఆ ప్రభు రక్షకుడే మీకు తోడై నడిపించునుగాక.